16వ వచనం నుంచి కొన్ని విషయాలు కంటిన్యూగా ముందుకు వెళ్తే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చేది. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పౌరు వలె దిగి తన మీదకి వచ్చుట చూశాను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనను నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చేది. ఇప్పుడు మీరు ఎలాంటి వారికి నాకు తెలిసిన పెద్ద వాక్య పరిసరం కాదు, కానీ దేవుడి కృపలో వాడబడుతున్న చిన్న పాత్ర, గొప్పగా చెప్పడానికి ఏం లేదు. అప్పగించిన పని న్యాయబద్ధన చేయడంలో భయభక్తులతో పనిచేసాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని నీళ్ళలో చూడడానికి వచ్చేటప్పుడు ఏమొచ్చిందండి మనకి? పౌరము అంటే ఏంటది? పరిశుద్ధాత్మ ఆత్మ శరీర రూపంలో వచ్చి ఆయన మీద దిగింది. అక్కడ పైనుంచి ఒక శబ్దం వచ్చింది, ఏమని? ఈయనే. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికే చెప్పాలి. దీనికి దానికి ఏంటి సంబంధం? ఉపవాస ప్రాంతానికి బయటేమో బోర్డు అయితే ఇక్కడికి వచ్చి ఏదో చెప్తున్న సంబంధం లేని అనుకుంటున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడం మాట దేవుడు మేము రాసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తా, దేవుడు ఏం చూపిస్తాడో అదే తీస్తాం. ఇప్పుడు మన అందరం ఎందుకు వచ్చాము ఇక్కడికి? మీరు ఎవరు దేవుడికి ప్రియమైన బిడ్డలుగా ఉండడానికి రాలేదా? మీరు ఎవరు ఆత్మను పొందుకోవడానికి రాలేదా? అయితే చెప్పలేదు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని ఆత్మ మన మీద దిగు రావాలి. మనము దేవుడికి ప్రియమైన బిడ్డలుగా ఉండాలి. ఆయన సాక్ష్యం ఇవ్వాలి. ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? ఎవరు సాక్ష్యం ఇవ్వాలా? ఉండాలి. మనం వచ్చాము, ఏదో పెట్టారు, చెప్పారు, వచ్చాము, వాళ్ళు ఏదో పిలిచాము, వాళ్ళు ఏదో మాటలు చెప్పారు, విన్నాము, వెళ్ళిపోయాం కాదు. ఇక్కడికి వచ్చి మనము ఏమి విన్నాము, ఏమి పొందుకున్నాము, ఎవరికి ఇష్టలుగా ఉండి తిరిగి వెళ్ళాలి. ఎవరికి ఇష్టలుగా ఉండి తిరిగి వెళ్ళాలి? దేవుడికి. ఏ దేవుడికి? మనలను తన పోలిక చెప్పిన తన స్వరూపమందు మలుచుకున్నాడే. అర్థంలోకి వెళ్ళి మనం నిలబడితే ఎవరు కనపడతారు? మీకు మీరే కనపడతారు, ఇంకెవరైనా కనపడతారా? మనల్ని మనం చూసుకోవడానికి అర్థంలోకి వెళ్తామని సరి చేసుకోవడానికి. ప్రభు మనలో తనను తాను చూసుకొని సంతోషపడటానికి, తనను మహిమపరచడం కొరకు తన స్వరూపమందు మనల్ని నిర్మించాడు. మనము ఆయన్ని విడిచిపెట్టి అన్ని వెంబడిస్తాం, కానీ ఆయన విషయంలో మాత్రమే దూరంగా ఉంటాం. యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందుకొని తిరిగి మళ్ళా ఒడ్డుకు వెళ్తున్నట్టు అప్పుడు పౌర రూపంలో పరిశుద్ధాత్మ దిగి వచ్చి ఆనందించుచున్నాను అని తండ్రి చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ రోజు తండ్రికి ఇష్టమైన కుమారులుగా ఈ నా కుమార్తె నాకు ఇష్టమైనది, ఈ నా కుమారుడు నాకు ఇష్టడు అని దేవుని ద్వారా మేము పిలువబడ్డామన్న వారు ఎవరంటే చెప్పండి. మిమ్మల్ని ఎవరికి కించపరచదు, దయచేసి. కించపరుస్తారేమో అనుకుంటున్నాను, ఎవరు కించపరచరు. కొన్ని సంఘాల్లో దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు కొంతమంది ఆత్మ చేత రేపబడి ప్రవచనం వెళ్ళినప్పుడు కొంతమంది ఏమంటారు? తెలియక దురాత్మ అంటారు. అది దురాత్మన పరిశుద్ధాత్మన? ఫస్ట్ మనం దేవుడి దగ్గర ట్రావెల్ చేసుకుని అప్పుడు వారి మీద నేరం అవ్వాలి. అది మానేసి ఒకవేళ పాస్టర్ గారు ఆత్మ లేదనుకో, అక్కడ ఉన్న విశ్వాసంలో దేవుని ఆత్మ వచ్చిందనుకో, ఏమంటారు? ఈయనకి తెలియదు కాబట్టి ముందు ఆమె ఆపేట ప్రయత్నం చేసి దురాత్మ మీద పరిశుద్ధాత్మ మీద నిజంగా ఆత్మ పొందుకున్నటువంటి దైవజనులకు మాత్రమే తెలుస్తుంది. ఇది గ్రహించాలి, గుర్తుపెట్టుకోండి. అందుకు చాలా మంది వారికి ఇచ్చినటువంటి కృపావరాలను విడిచిపెట్టి అణిచివేయబడుతున్నారు. ప్రవచించలేక, లేక దర్శనాలు చెప్పలేక, కొన్ని చోట్ల దేవుని కొట్టుపడిచే వాళ్ళు ఉన్నారు. అవి లేకుండా ఎప్పటికీ ఉండదు. అది లేదు అంటే బైబిల్ లేదు, గుర్తుపెట్టు. అయితే యేసుక్రీస్తు వారు ఒడ్డుకు వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు ఈ మాట మనం విన్నాం కదా. తర్వాత ఉపవాసం గురించి వెళ్తాం. కొంచెం ముందుకండి.
4వ అధ్యాయం నుంచి అప్పుడు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ అరణ్యమునకు కొనుక్కోబడెను. అలా 40 దినములు 40 రాత్రులు ఉపవాసమైన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన దగ్గరకు వచ్చి, నీవు దేవుడి కుమారుడు అయితే అందుకైనా మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించను అని రాయకూడదు. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథం. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనల్ని ఒకరు జాగ్రత్తగా మోసం చేస్తూ ఉంటాడు, గమనించాలి. వాక్యంతో ఎలాగా? వాక్యంతో సాతాను గాడికి ఒక భాష ఉంది. ఆ భాష ఏంటంటే మీకు ఎలా తెలుసా? తెలియకే ఏ భాషలో అయితే ఆ భాషలో తర్జుమా చేసుకుంది. మన భాషలోని ఒకటి అనుమానం, రెండోది అవిశ్వాసం. మనకు ఆపోజిట్లో వస్తాడు. అవకాశం లేదా? ఏమన్నాడు? అవా ఇది నిజమా అన్నాడు. ఏది నిజం? అప్పుడు వచ్చిందంట. ఏమొచ్చింది? అనుమానం. తర్వాత దేవుడు చెప్పిన మాట పక్కన వేసి విశ్వాసం నుంచి పడిపోయింది. విశ్వాసం అంటే అప్పుడు దాన్ని దేవుడు మాటను బట్టి వెంబడించుకుంటుట. అవిశ్వాసము ఎప్పుడైతే వచ్చిందో ఇంకేముంది? పడిపోయేమో లేదు పాపంలో. ఏమి ఉంటుందో ఏ అమ్మాయి ఇలా విన్నారో నిజమా అంటారు. ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. బాగా ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు సాతానుగాడు ఇలాంటి చిక్కులు పెడతా ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళనీయకుండా కాళ్ళకు బంధాలు వేస్తూ ఉంటాడు. అక్కడెక్కడో ఆగిపోతాం మనం, ఇంకా ముందుకు రాం. ఆయన ఇలాగంటారంట, మందిరానికి ప్రార్థన చేస్తుంది. అల్ప విశ్వాసం, అవిశ్వాసం అనేది మనలోకి రాకూడదు. అవిశ్వాసం, అవిశ్వాసం రెండు ఉంటాయి. కానీ అనుమానం సాతానుగాడికి మనం అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ సాతానుగాడు ఏం చెప్తున్నాడు? ఎందుకంటే 2వ మాటలో చూద్దాం కింద. ఇప్పుడు చదువుదాం కింద చదవండి. ఇప్పుడు మన రొట్టె గురించి చదివింది కదా, కింద రోజులు చదవండి.